ఒక నార్మల్ జ్యూస్ షాప్ నడిపే వ్యక్తి 5,000 కోట్ల స్కామ్ ఎలా చేశాడు? సూరబ్ చంద్రకర్ అనే ఇతను రీసెంట్ గా 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నాడు. అండ్ అంతేకాదు, అతని పెళ్లికి పెద్ద పెద్ద బాలీవుడ్ సెలబ్రిటీస్ లైక్ రణబీర్ కపూర్, సన్నీ లియోన్ ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ అతని పెళ్లికి అటెండ్ అయ్యారు. అండ్ అంతేకాదు, అతని పెళ్లిలో డాన్స్ కూడా చేశారు. అయితే ఒక 4 years బ్యాక్ అనుకుంటా ఇతనికి నార్మల్ ఒక జ్యూస్ షాప్ మాత్రమే ఉండేది. కానీ ప్రెసెంట్ మాత్రం ఇతను రోజుకు 200 కోట్లు సంపాదించే ఒక కంపెనీకి ఓనర్. ఒకప్పుడు జ్యూస్ షాప్ లో రోజుకి 500, 600 సంపాదించే ఈ వ్యక్తి 5,000 కోట్ల స్కామ్ ఎట్లా చేశాడు? ఇతను చేసిన ఈ ఒక్క స్కామ్ వల్ల పెద్ద పెద్ద బాలీవుడ్ సెలబ్రిటీస్ వెనకాల ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు పడుతున్నారు? ఈ విషయాలన్నిటి గురించి మీకు తెలియాలి అంటే మీకు ఈ ఒక్క స్టోరీ తెలియాలి. బేసిక్ గా ఈ స్టోరీ మొదలైంది ఛత్తీస్గఢ్ లోని బిలై అనే ఊర్లో. అక్కడ సూరబ్ చంద్రకర్ అనే ఈ వ్యక్తి జ్యూస్ షాప్ రన్ చేసేవాడు. అతనికి ఫ్రెండ్ అయిన రవి ఉప్పల్ అనే ఈ వ్యక్తి టైర్ షాప్ రన్ చేస్తూ ఉండేవాడు. అయితే ఈ ఇద్దరు ఫ్రెండ్స్ డైలీ వాళ్ళ షాప్ లో పనిచేసిన తర్వాత రోజుకి కేవలం 500 నుంచి 600 మాత్రమే సంపాదించేవారు. అట్లా వీళ్ళ షాప్ ని రన్ చేసినప్పుడు వాళ్ళకి రోజుకి వచ్చిన డబ్బులు వాళ్ళ ఫ్యామిలీ ఖర్చులకి అండ్ అలాగే వాళ్ళ ఖర్చులకి అస్సలు సరిపోయేవే కాదు. అట్లా డైలీ తక్కువ డబ్బులు వచ్చేవి. కాబట్టి ఏదైనా పెద్దగా చేసి డబ్బులు ఎక్కువ సంపాదించాలి అనే కోరిక ఈ ఇద్దరికి ఉండేది. అయితే ఈ ఇద్దరిలో జ్యూస్ షాప్ రన్ చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతనికి గ్యాంబ్లింగ్ చేసే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనే విషయం ఒక కస్టమర్ ద్వారా తెలుసుకున్నాడు. అట్లా సూరబ్ చంద్రకర్ గ్యాంబ్లింగ్ గురించి తెలుసు తర్వాత రవి దగ్గరికి వెళ్లి మనం ఇద్దరం గ్యాంబ్లింగ్ లో ఇన్వాల్వ్ అవుదాం, మనం మస్తు పైసలు సంపాదించవచ్చు అనే విషయం గురించి అతనికి ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. అట్లా అప్పటి నుంచి ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ లో ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ లో బెట్టింగ్ లో కొన్ని డబ్బులు పెట్టిన తర్వాత వాళ్ళకి మంచిగానే డబ్బులు వచ్చినాయి. మనందరికి తెలుసు కదా, మనుషులకి ఆశ ఎక్కువ అని. అలానే వీళ్ళు కూడా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే క్యూరియాసిటీ పెరిగి వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ బెట్టింగ్ లో పెట్టడం పోగొట్టుకోవడం రోజు ఇలానే నడిచేది. బెట్టింగ్ లో వీళ్ళకు కొన్ని పైసలు పెట్టి లాస్ అయిన తర్వాత ఈ ఇద్దరు ఫ్రెండ్స్ కి ఒక విషయం అర్థమైంది. అదేంటంటే ఎవడైతే బెట్టింగ్ లో పైసలు పెడతాడో వాడు ఒక్కోసారి గెలుస్తాడు, ఒక్కోసారి లాస్ అవుతాడు. బట్ ఎవడైతే బెట్టింగ్ కండక్ట్ చేస్తాడో వాడు ఎప్పుడు లాస్ అయినట్టు చరిత్రలో లేదు, వాడికి మంచిగా పైసలు వస్తున్నాయి అనే విషయం వీళ్ళకి అర్థమైంది. అప్పుడే వీళ్ళ ఇద్దరు మనం కైన్ కి ఇటు దిక్కు కాదు అటు దిక్కు ఉండాలి, మనం ఎక్కువ పైసలు సంపాదించాలి అనే ఐడియా వచ్చింది. అయితే మన ఇండియాలో ఈ బెట్టింగ్లు, గ్యాంబ్లింగ్లు ఈ దందా మాత్రం ఇల్లీగల్ కదా. అయితే ఇండియాలో గ్యాంబ్లింగ్ నడిపించేటప్పుడు పోలీసులతో గవర్నమెంట్లతో మస్తు ఇబ్బంది అయ్యేది. అప్పుడు వీళ్ళకిద్దరు డిస్కషన్ చేసుకొని ఈడ మన దందా నడిచేటట్లు లేదు అని వేరే ప్లేస్ లో పోయి ఈ దందా నడిపించుకొని మనకి ఎట్లయినా రిస్క్ ఉండదు అని చేసి వీళ్ళిద్దరూ కలిసి దుబాయ్ కి వెళ్లారు. అక్కడ దుబాయ్ వెళ్ళిన తర్వాత వీళ్ళు మెల్లమెల్లగా నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అక్కడ వెళ్ళిన తర్వాత బాగా పైసలు ఉన్న ఒక దుబాయ్ షేక్ ని అండ్ అలాగే పాకిస్తాన్ బిజినెస్ మ్యాన్ ని వీళ్ళు ఒక డీల్ చేసుకున్నారు. ఈ ఇద్దరి ఫ్రెండ్స్ దగ్గర ఒక బెట్టింగ్ యాప్ ని రన్ చేయడానికి కావాల్సిన మంచి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయడానికి ఏమేమి చెయ్యాలో అనే విషయాల గురించి అండ్ అలాగే రీసెర్చ్ గురించి వాళ్ళ దగ్గర తెలుసుకున్నారు. 2017లో మహాదేవ్ బుక్ అనే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ని లాంచ్ చేశారు. వీళ్ళు లాంచ్ చేసిన ఈ యాప్ లో క్రికెట్, తీన్ పట్టి, ఫుట్బాల్, క్యాషినో ఇట్లా చాలా వంటి పైన బెట్టింగ్ వేయవచ్చు. ఎప్పుడైతే 2017 ఈ యాప్ ని లాంచ్ చేశారో వేల మంది ఈ యాప్ యూజర్స్ ఈ యాప్ ని వాడడం అండ్ అలాగే వాటిలో బెట్టింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇట్లా ఈ యాప్ అనేది కేవలం మన ఇండియాలో మాత్రమే కాదు, ఇలా బెట్టింగ్ యాప్ ని పాకిస్తాన్, శ్రీలంక ఇలాంటి కంట్రీస్ లలో కూడా వేల మంది యూజ్ చేసేవాళ్ళు. అయితే కోవిడ్ టైంలో మాత్రం వీళ్ళకి గోల్డెన్ ఎరా అని చెప్పాలి. ఎందుకంటే కోవిడ్ టైంలో వీళ్ళకి చాలా బిజినెస్ అయింది. ఒక రోజుకి ఆల్మోస్ట్ 200 కోట్ల వరకు ఈ బెట్టింగ్ యాప్ నుంచి వాళ్ళు సంపాదించేవారు. మరి జనాలను పిచ్చోళ్ళని చేసుకుంటూ ఇంత పెద్ద దందా నడుపుతున్నారు కదా, పైసలు సంపాదిస్తున్నారు కదా, మరి గవర్నమెంట్ ఏం చేస్తుందనే డౌట్ మీకు వచ్చే ఉండొచ్చు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. వాళ్ళు ఎట్లా తప్పించుకున్నారో చెప్తా. అయితే వీళ్ళు గవర్నమెంట్ నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు హవాలా నెట్వర్క్ ని యూజ్ చేసేవారు. అయితే వీళ్ళు క్రియేట్ చేసిన ఈ హవాలా నెట్వర్క్ అనేది ఎట్లా పనిచేస్తుందో చెప్తా, వినండి. బేసిక్ గా ఏదైనా ఒక బెట్టింగ్ యాప్ ఎట్లా ఉంటుందంటే దాంట్లో మన అకౌంట్ లో డబ్బులు యాడ్ చేస్తే మనం బెట్టింగ్ చేయడానికి ఆ డబ్బును యూజ్ చేస్తూ మనం గేమ్ ఆడాలి. కానీ వీళ్ళు మాత్రం వాళ్ళ యాప్ లో డైరెక్ట్ గా డబ్బులు యాడ్ చేసుకునే ఆప్షన్ ఇవ్వలేదు. వాళ్ళు ఏం చేశారంటే డబ్బులు యాడ్ చేయడానికి ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేశారు. దాంట్లో కొందరు ప్యానల్ మెంబర్స్ పెట్టి ఎవడైతే బెట్టింగ్ చేయాలి అనుకుంటాడో
ఆ ప్యానెల్ మెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయాలి. అట్లా బెట్టింగ్ చేయాలి అనుకుంటే వాట్సాప్ లో మెసేజ్ చేసినప్పుడు వాడు ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపిస్తాడు. సో ఆ బ్యాంక్ అకౌంట్ కి ఎవడైతే బెట్టింగ్ చేయాలి అనుకుంటాడో వాడు పైసలు వేయాలి. ఎప్పుడైతే వీళ్ళు పంపించిన పైసలు బ్యాంక్ లో క్రెడిట్ అవుతాయో అప్పుడు వీళ్ళ యాప్ లో బెట్టింగ్ చేయాలి అనుకునే వ్యక్తి అకౌంట్ లో కైన్స్ యాడ్ అవుతాయి. అట్లా కైన్స్ అనేవి యాడ్ అయినప్పుడు వాళ్ళ కైన్స్ ని యూజ్ చేసి బెట్టింగ్ చేయాలి. మళ్ళా లాస్ట్ కి బెట్టింగ్ లో ఎవరైతే విన్ అవుతారో వాడికి డబ్బులు కూడా ఈ ప్యానెల్ మెంబర్స్ ఇస్తారు. ఈ క్రియేట్ చేసిన హవాలా నెట్వర్క్ అనేది ఒకరి ఇద్దరి దగ్గర కాదు, చాలా మందితోని అండ్ అలాగే చాలా ప్లేసెస్ క్రియేట్ చేశారు. ఈ హవాలా నెట్వర్క్ ద్వారా చాలా బ్యాంక్ అకౌంట్స్ లోని పైసలు కలెక్ట్ చేసేవాళ్ళు. కాబట్టి గవర్నమెంట్ తోని వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండేది కాదు. వీళ్ళు ఈ హవాలా నెట్వర్క్ రన్ చేయడానికి ఈ ప్యానెల్ మెంబర్స్ కి ఎలా డబ్బులు ఇచ్చేవాళ్ళు అంటే మాక్సిమం 20% రెవెన్యూ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, 80% వీళ్ళు తీసుకునేవాళ్ళు. అయితే ఇంత స్మార్ట్ గా పక్కడి బందిగా ప్లాన్ చేసినా కూడా వీళ్ళు గవర్నమెంట్ కి ఎట్లా దొరికారో ఇప్పుడు తెలుసుకుందాం. వీళ్ళ డబ్బులు కలెక్ట్ చేయడానికి వీళ్ళు ఎంచుకున్న హవాలా నెట్వర్క్ ద్వారానే వీళ్ళ బండారం మొత్తం బయటపడింది. స్టార్టింగ్ లో రవి అండ్ సూరబ్ దొరకకపోయినా కూడా దాంట్లో ఉండే ప్యానెల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోకల్ పోలీసులకి చాలా సార్లు దొరికారు. అయితే ఈ ప్యానెల్ మెంబర్స్ చాలా సార్లు పోలీసులకి దొరకడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎవడైతే బెట్టింగ్ వేసి డబ్బులు పోగొట్టుకుంటాడో వాడు ఇండైరెక్ట్ గా వెళ్లి పోలీసులకి కంప్లైంట్ చేసేవాడు. అట్లా బెట్టింగ్ వేసి ఓడిపోయిన వాళ్ళలో చాలా మంది ఇండైరెక్ట్ గా వెళ్లి పోలీసులకు చెప్పడం వల్ల ఈ ప్యానెల్ మెంబర్స్ చాలా సార్లు దొరికారు. అండ్ కేవలం అది మాత్రమే కాదు, పోలీసులు దాంట్లో ఉండే ప్యానెల్ మెంబర్స్ ని అరెస్ట్ కూడా చేసేవాళ్ళు. అలా ఈ ప్యానెల్ మెంబర్స్ అరెస్ట్ అయినప్పుడు కూడా రవి అండ్ సూరబ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళని ఈజీగా తప్పించేవారు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో పోలీసులని కూడా కొనేసి ఆ ప్యానెల్ మెంబర్స్ ని బయటకు రప్పించేవాళ్ళు. అయితే పోలీసులలో కూడా డబ్బులు తీసుకోకుండా మంచిగా పనిచేసే పోలీసులు ఉంటారు కదా. సో దుర్గ్ లోని అభిషేక్ పల్లవ్ అనే ఈ ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఈయన వల్లే ఈ స్కామ్ మొత్తం బయటపడింది. అయితే ఈయన కేవలం ఈ ప్యానెల్ మెంబర్స్ అరెస్ట్ చేయడం మాత్రమే కాదు, మెల్లమెల్లగా అందరినీ అరెస్ట్ చేస్తూ వచ్చాడు. లాస్ట్ కి రవి అండ్ సూరబ్ దగ్గరికి వచ్చాడు. సో ఈ పోలీస్ వల్లనే రవి అండ్ సూరబ్ నడిపించే దందా గురించి టోటల్ గా మొత్తం బయటపడింది. రవి అండ్ సూరబ్ ముందే పోలీసులకి దొరికినా కూడా సూరబ్ ఎప్పుడైతే దుబాయ్ లో మ్యారేజ్ చేసుకున్నాడో అప్పుడే పోలీసులు వాళ్ళ కళ్ళు వీళ్ళ మీద పడింది. ఈ సూరబ్ అనే వ్యక్తి దుబాయ్ లో పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అలాగే రిలేటివ్స్ కి ప్రైవేట్ జెట్ బుక్ చేసుకుని దుబాయ్ కి తీసుకెళ్లాడంట. అండ్ కేవలం ఇది మాత్రమే కాదు, ఇతనికి పెళ్లికి ఆల్మోస్ట్ 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడంట. అంతేకాకుండా అతని పెళ్లికి పెద్ద పెద్ద బాలీవుడ్ సెలబ్రిటీస్ ని పిలవడం, ఇంకా ఆ సెలబ్రిటీస్ తో డాన్స్ చేయడానికి హైర్ చేసుకోవడం, ఇట్లా ఇంకా చాలా కారణాల వల్ల ఈజీగా పోలీసులకు దొరికారు. కేవలం ఇది మాత్రమే కాదు, వీళ్ళు బెట్టింగ్ యాప్ లో ఏదైతే ఉందో దాన్ని పెద్ద పెద్ద బాలీవుడ్ సెలబ్రిటీస్ ప్రమోట్ చేశారు. అయితే ఈడీ చేసిన ఎంక్వైరీలో ఏం బయటపడింది అంటే ఈ బాలీవుడ్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో ఈ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసిన తర్వాత వాళ్ళ పేమెంట్స్ అన్నిటిని హవాలా నెట్వర్క్ ద్వారా క్యాష్ రూపంలో తీసుకున్నారంట. ఈడీ రిపోర్ట్స్ ప్రకారం మన ఇండియాలోనే కాదు, పాకిస్తాన్ లో, శ్రీలంకలో ఇలా చాలా కంట్రీల్లో వీళ్ళు బెట్టింగ్ యాప్ ని రన్ చేశారంట. అండ్ అది మాత్రమే కాదు, వీళ్ళు కేవలం మహాదేవ్ బెట్టింగ్ యాప్ మాత్రమే కాదు, వీళ్ళ దగ్గర ఇలాంటి బెట్టింగ్ యాప్లు 4 ఉన్నాయని కూడా చెప్పింది. ఇలాంటి ఇప్పటి వరకు వీళ్ళ దగ్గర ఈడీ ఆల్మోస్ట్ 400 కోట్ల రూపాయలు సీజ్ చేసింది. అయితే ఈడీ రిపోర్ట్స్ ప్రకారం ఈ 4 సంవత్సరాల్లో ఈ బెట్టింగ్ యాప్ ను రన్ చేసి ఈ ఇద్దరు వ్యక్తులు ఆల్మోస్ట్ 5,000 కోట్ల రూపాయల వరకు సంపాదించారని ఈడీ బయట పెట్టింది. సో ఆ విధంగా ఈ జ్యూస్ షాప్ అలాగే టైర్ షాప్ నడిపే ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నడిపే ఈ బెట్టింగ్ యాప్ స్కామ్ అనేది బయటపడింది. అయితే మన ఇండియాలో కేవలం ఈ మహాదేవ్ బెట్టింగ్ యాప్ మాత్రమే కాదు, ఇలాంటి చాలా బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. వీళ్ళలాగానే ఎవరికి తెలియకుండా ఇల్లీగల్ గా రన్ చేస్తూ జనాలను పిచ్చోలను చేసి కొన్ని కోట్ల రూపాయలను వాళ్ళు సంపాదిస్తున్నారు. జనాలకి ఇదంతా తెలియదు కదా. మనం తొందరగా రిచ్ కావాలని, బాగా పైసలు సంపాదించాలని ఈ విషయాలు మాత్రమే మైండ్ లో పెట్టుకొని వాళ్ళు డబ్బులన్నిటిని బెట్టింగ్ యాప్ లో పెడుతున్నారు. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక బెట్టింగ్ యాప్ లో డబ్బు పెట్టి ముందు మీ గురించి మీరు ఆలోచించండి. ఎందుకంటే మీరు వన్స్ బెట్టింగ్ యాప్ లో పైసలు పెట్టారు అనుకో 100% మీరు స్కామ్ అయిపోయినట్టే. ఇలాంటి బెట్టింగ్ యాప్ లో డబ్బులు పెట్టేవారు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఈ వీడియో చేరుకోవాలి. ఇలాంటి స్కామ్స్ గురించి తెలుసుకుంటే వాళ్ళకి కొంచెం అవేర్నెస్ అవుతారు. కాబట్టి ఈ వీడియో నచ్చితే ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.